ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు అదరగొట్టింది. అద్భుత ప్రదర్శనతో రికార్డ్ క్రియేట్ చేశారు భారత అమ్మాయిలు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. దీంతో భారత్ లో సంబరాలు అంబరానంటాయి. టపాకాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత జట్టుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, సీఎంలు చంద్రబాబు, రేవంత్ సహా పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు. తొలిసారి కప్పు గెలుచుకోవడంతో చరిత్ర సృష్టించారన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ విజయం మహిళా క్రికెట్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని తెలిపారు. అమ్మాయిలు ఇక దేశం గర్వించేలా చేసిన తీరును అభినందిస్తున్నా అన్నారు రాష్ట్రపతి. ఫైనల్లో మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించిందన్నారు ప్రధాని మోదీ. ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లు ప్రదర్శన చేశారని తెలిపారు. టోనీ ఆశాంతం ఆటగాళ్లు అసాధారణ సమిష్టి కృషి ప్రదర్శించారన్నారు. భారత క్రీడాకారులకు అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు ప్రధాని మోదీ. భారత జట్టుపై రాహుల్ ప్రశంసలు కురిపించారు. ఇమెన్ ఇన్ బ్లూ చరిత్ర సృష్టించిందన్నారు. జట్టు తెగువ పోరాటం భారత్కు కీర్తిని తెచ్చిపెట్టాయని తెలిపారు రాహుల్. మీరు కేవలం ట్రోఫీని మాత్రమే పొందలేదని జాతీయ స్ఫూర్తిని రగిల్చారన్నారు రాహుల్ గాంధీ. మహిళా ప్రపంచ కప్ సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. మన బిడ్డలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారన్నారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందన్నారు రాహుల్. భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్. ఫైనల్లో భారత అమ్మాయిలు ఎంతో బలం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి టైటిల్ నెగ్గారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్దాల కలను నెరవేర్చుకుందని తెలిపారు రేవంత్.